గైస్ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్లుగా లీగ్ మ్యాచెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మరి ఇప్పుడు జరగబోయేది ప్లే ఆఫ్ మ్యాచెస్. అయితే రేపు ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫైర్ మ్యాచ్ ఆడబోతున్నారు. మరి ప్లే ఆఫ్స్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు లాస్ట్ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్పాను. చూసుంటే ఓకే, చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూసిరండి. అప్పుడే మీకు ప్లే ఆఫ్స్ కు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ రేపు జరగబోయే మ్యాచ్ క్వాలిఫైర్ 1 మ్యాచ్ లో ఎవరైతే గెలుస్తారో ఆ టీము డైరెక్ట్ ఫైనల్ వెళ్ళిపోతారు. ఇంకా ఓడిపోయిన టీంకి ఇంకో ఛాన్స్ ఉంటుంది. కానీ డైరెక్ట్ గా ఫైనల్ వెళ్ళడానికి ఈ ప్రాసెస్ మాత్రం మంచిదని చెప్పాలి. అయితే ఇంక ఈ మ్యాచ్ విషయంకి వచ్చేస్తే ఈ సీజన్ లో ఈ రెండు టీంలు ఒక మ్యాచ్ అయితే ఆడారు. ఆ మ్యాచ్ మాత్రం చివరి దాకా రసపత్రంగా జరిగింది. ఇంకా అలాగే చివరి బాల్ దాకా వెళ్ళింది. కానీ చివరికి లక్కీగా కేకేఆర్ విన్ అయ్యారు. దానికి రీజన్ మాత్రం హర్షిత్ రాణా అని చెప్పాలి. లాస్ట్ ఓవర్ లో తక్కువ స్కోర్ ని డిఫెండ్ చేసి కేకేఆర్ టీం ని గెలిపించాడు. ఇంకా అక్కడి నుంచి కేకేఆర్ అయితే మొమెంటం అందుకున్నారు. అయితే హర్షిత్ రాణా ఈ మ్యాచ్ లో కేకేఆర్ ని గెలిపించడమే కాకుండా వికెట్స్ పడినప్పుడు ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ కి ఫ్లయింగ్ కిస్ ఇస్తూ ప్లేయర్స్ ని బాగా కించపరిచాడు. అప్పుడు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ ఈ సీజన్ లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ ఇంకో మ్యాచ్ ఉంటే బాగుండేది అనుకున్నారు. కానీ అది మాత్రం లీగ్ మ్యాచెస్ లో అయితే సాధ్యం కాలేదు. ఇప్పుడు ప్లే ఆఫ్స్ లో ఈ రెండు టీంలు మళ్ళీ ఆడబోతున్నారు. అది కూడా క్రూషియల్ మ్యాచ్. మరి ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ హర్షిత్ రాణాకి రివెంజ్ ఇచ్చేస్తారా, ఇంకా కేకేఆర్ కూడా రివెంజ్ ఇచ్చేస్తారన్నది చూడాలి. మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెషన్ లో కామెంట్ చేసి తెలపండి. నేనైతే హర్షిత్ రాణాకి తిరిగి ఇచ్చేయడమే బెటర్ అనుకుంటున్నా. ఇంక ఈ మ్యాచ్ జరగబోయేది నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో. అయితే ఈ స్టేడియం గురించి మనందరికీ తెలిసిందే. ఈ స్టేడియంలో మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు. వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేడియం. ఇంకా అలాగే ప్రపంచం మొత్తంలో ఎక్కువ జనం పట్టే స్టేడియం కూడా ఇదే. 1,00,000 మందికి పైగా ఫ్యాన్స్ స్టేడియంకి వచ్చి టీం కి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆ ఫీలే వేరే లెవెల్లో ఉంటది. ఇంకా పిచ్ విషయంకి వచ్చేస్తే ఈ పిచ్ మాక్సిమం 90% బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది. అంటే ఎక్కువ శాతం రెడ్ సాయిల్ పిచ్ గా తయారు చేస్తారు. పిచ్ లో యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 174. ఈ పిచ్ లో మొత్తం 33 ఐపీఎల్ మ్యాచెస్ ఆడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 15 మ్యాచెస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 18 మ్యాచెస్ గెలిచారు. కాబట్టి ఇక్కడ టాస్ గెలిచిన వాళ్ళు మాక్సిమం బౌలింగ్ తీసుకుంటారు. ఇంకా కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ హెడ్ టు హెడ్ విన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసుకుంటే ఈ రెండు టీంలు ఐపీఎల్ మొత్తంలో 26 మ్యాచెస్ ఆడారు. దానిలో 9 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ గెలిస్తే 17 మ్యాచెస్ కేకేఆర్ గెలిచారు. ఇంకా ఎస్ఆర్హెచ్ హైయెస్ట్ స్కోరు 228, ఇంకా కేకేఆర్ ది 208. ఎస్ఆర్హెచ్ లోయెస్ట్ స్కోరు 115, ఇంకా కేకేఆర్ లోయెస్ట్ స్కోరు 101. ఇంకా మనం లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ 2 మ్యాచెస్ గెలిస్తే కేకేఆర్ 3 మ్యాచెస్ గెలిచారు. ఓవరాల్ గా హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో ఎస్ఆర్హెచ్ మీద కేకేఆర్ దే పైచేయిగా కనపడుతుంది. ఇంక ఈ సీజన్ లో ఆడిన మ్యాచ్ లో కూడా క్లోజ్ మ్యాచ్ లో కేకేఆర్ గెలిచారు. కానీ పాస్ట్ లో ఏం జరిగిందన్నది ఇంపార్టెంట్ కాదు, ప్రజెంట్ ఏం జరగబోతుందన్నది ఇంపార్టెంట్. కాబట్టి ఆ రోజు మ్యాచ్లో ఎవరైతే బాగా ఆడతారో ఆ టీమే విన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంక ఈ మ్యాచ్కి సంబంధించి ఈ రెండు టీంల పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేకేఆర్ ఓపెనర్స్ గుర్బాజ్ ఇంకా నారాయణ్. సాల్ట్ లేట్ కాబట్టి సాల్ట్ ప్లేస్ లో గుర్బాజే ఉంటాడు. ఇంకా నెంబర్ 3 వెంకటేష్ అయ్యర్, నెంబర్ 4 శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5 రింకు సింగ్, నెంబర్ 6 నితీష్ రాణా, నెంబర్ 7 రసూల్, నెంబర్ 8 రమన్దీప్ సింగ్, నెంబర్ 9 స్టార్క్, నెంబర్ 10 హర్షిత్ రాణా, ఇంకా నెంబర్ 11 చక్రవర్తి. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా వైభవ్ అరోరా. ఈ సంవత్సరం ఈ కేకేఆర్ స్క్వాడ్ కి ఎదురే లేదు. ఆన్ పేపర్ మీద ఇంకా పాయింట్స్ టేబుల్ లో కూడా కేకేఆర్ ఈ సంవత్సరం హాట్ ఫేవరెట్ గా కనపడుతున్నారు. బ్యాటింగ్ నుంచి బౌలింగ్ దాకా ఇంకా ఫీల్డింగ్ లో కూడా కేకేఆర్ అదర్ కొట్టేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అభిషేక్ శర్మ ఇంకా ట్రివేస్ హెడ్. కానీ ట్రివేస్ హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తున్నాడు. ఓపెనర్స్ అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నెంబర్ 3 నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 4 క్లసన్, నెంబర్ 5 అబ్దుల్ సమద్, నెంబర్ 6 షాబాజ్ అహ్మద్, నెంబర్ 7 సన్వీర్ సింగ్, నెంబర్ 8 కమిన్స్, నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 వియాష్ కాంత్, ఇంకా నెంబర్ 11 టీ నటరాజన్. ఇంపాక్ట్ ప్లేయర్ గా ట్రివేస్ హెడ్. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెన్ అయితే సూపర్. కానీ ప్లేయింగ్ లెవెన్ లో 4 ఫారెన్ ప్లేయర్స్ ని ఎందుకు ఆడించట్లేదో అర్థం కావట్లేదు. మార్కరమ్ తీసేసి గ్లెన్ ఫిలిప్స్ ని పెడతారనుకున్నాం. మార్కరమ్ తీసేసి ఇండియన్ ప్లేయర్స్ నడిస్తున్నారు. ఫిలిప్స్ మిడిల్ ఆర్డర్ లో ఎంత హిట్టింగ్ చేయగలడో మనందరికీ తెలిసిందే. కానీ అతన్ని ప్లేయింగ్ లెవెన్ లో ఆడించట్లేదు. ఈ మ్యాచ్ కన్నా ఫిలిప్స్ ఆడిస్తే సరిపోతుంది. ఇంక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారన్న విషయంకి వచ్చేస్తే ఆన్ పేపర్ మీద అయితే ఎస్ఆర్హెచ్ కంటే కేకేఆర్ స్ట్రాంగ్ గా కనపడుతుంది. ఇంకా అలాగే ఈ సంవత్సరం కూడా ఎస్ఆర్హెచ్ కన్నా కేకేఆర్ మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు. అయితే నేనైతే ఈ మ్యాచ్ లో కేకేఆర్ గెలుస్తారనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెషన్ లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.